నింగిలో ఆలింగనం, రోదసిలో డాకింగ్కు భారత తొలి ప్రయత్నం, 7 కక్షల్లోకి స్పేడెక్స్ ఉపగ్రహాలు, స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు. స్పేడెక్స్లో ఏముంటాయంటే చేజర్ ఉపగ్రహం, SDX-01 టార్గెట్ ఉపగ్రహం, SDX-02 ఒక్కో దాని బరువు 220 కిలోలు. డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు అమెరికా, రష్యా, చైనా. రోదసిలో 2 వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు. ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరవుతూ కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నం అయిపోతాయి. ఆంధ్ర రాష్ట్రానికి నూతన సీఎస్గా విజయానంద్, రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను సీఎస్గా నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి జలహారతి, 70-80 వేల కోట్లతో గోదావరి బనకచర్ల అనుసంధానం. రోజుకు 2-3 టీఎంసీల గోదావరి వరద జలాల మళ్లింపు. 54,000 ఎకరాల భూమిని సేకరించాలి. కొంత అటవీ భూమి ఉంది. 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. గంటకు 450 కిలోమీటర్ల వేగం. అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా. 6 నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి. మన హంపి 24 గళ్ల మహారాణి, ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం. రన్వేపై మృత్యుఘోష, రక్షణ గోడను ఢీకొని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం. 179 మంది దుర్మరణం. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో దుర్ఘటన. దక్షిణ కొరియాలోని ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దగ్ధమైన జెజూ ఎయిర్ విమానం. నేడు నింగిలోకి PSLV C-60. 2019లో ఇండియా త్రివిధ బలగాల భాగస్వామ్యంతో DSAను ఏర్పాటు చేసింది. అదే అంతరిక్ష సేవగా రూపుదిద్దుకుంటుంది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్లో ప్రైవేటు కంపెనీలకు 75 కీలక రక్షణ ప్రాజెక్టులలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. తద్వారా అంతరిక్ష సేన రూపకల్పనలో ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. 2025 కల్లా భూగర్భంలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 కల్లా మన వ్యోమగామిని చంద్రుడిపై దింపాలని భారత్ లక్ష్యిస్తుంది. 2030-35 మధ్య కాలంలో చంద్రయాన్ 6ను నిర్వహించిన తర్వాత అక్కడ జనావాసం ఏర్పాటుకు నడుం కట్టాలని యోచిస్తుంది. ప్రో కబడ్డీ 11లో హరియానా పాట్నాపై గెలుపు. విద్యారంగంలో సాల్ట్ అమలు బేష్. గత 2 ఏళ్లలో గణనీయంగా పెరిగిన విద్యార్థుల ప్రావీణ్యం. విజయవంతంగా డిజిటల్ లెర్నింగ్ అసెస్మెంట్ అమలు. రాష్ట్ర విద్యారంగంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు విజయవంతంగా సాగుతుందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. సాల్ట్ యొక్క ప్రాజెక్టు ముగింపు కాల పరిమితి డిసెంబర్ 31, 2025 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలా వరకు ట్రాక్లో ఉన్నాయని వెల్లడైంది.